మరో జైత్ర యాత్రకు జననేత సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఈ నెల 28 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. తాడిపత్రి నుంచి ప్రచార సభలను ప్రారంభిస్తారని వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ప్రతిరోజు 3 సభల్లో పాల్గొనున్నారు సీఎం జగన్. మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి జగన్ భేటీ కానున్నారు. రేపు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. రేపు ప్రకటించే మేనిఫెస్టో కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూపులు చూస్తున్నారు. 2019లో ప్రకటించిన మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేసింది వైఎస్ఆర్సీపీ. ఎల్లుండి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు ఉంటాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు మంత్రి బొత్స సత్యనారాయణ గట్టి కౌంటర్ ఇచ్చారు. మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. కొన్ని పత్రికలు దురుద్దేశంతో తప్పుడు కథనాలు రాసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నాయని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో వైఎస్ఆర్సీపీ కాపు కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముద్రగడ పద్మనాభం, ఉండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాపు ఉద్యమాన్ని అణచివేసిన వ్యక్తితో పవన్ చేతులు కలిపాడని ఆరోపించారు ముద్రగడ. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా యనమల కృష్ణుడు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తన కుమార్తె దివ్యను తుని నుంచి బరిలోకి దింపారు యనమల రామకృష్ణుడు. గత కొంతకాలంగా దూరం పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి చెందిన ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పారు. రుణమాఫీ, కాంగ్రెస్ హామీలపై రాజీనామా సవాల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీకరించాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తన రాజీనామా పత్రంతో గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్న ఆయన ముఖ్యమంత్రి కూడా రాజీనామా పత్రంతో రావాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 15 ఆగస్టు లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. మోసం చేయాలనుకున్న ప్రతిసారి హరీష్ కు అమరవీరుల స్తూపం గుర్తొస్తుందని రేవంత్ మండిపడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావుది దొంగ రాజీనామాలంటూ ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేయలేదంటూ ఎద్దేవా చేశారు. హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్నామని, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక అమరవీరుల స్తూపం వద్దకు హరీష్ రావు రావడంతో ఆ ప్రాంతం అపవిత్రం అయ్యిందంటూ విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి. చంద్రబాబుకు మరోసారి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. 14 ఏళ్ల టీడీపీ రాక్షస పాలన చూసిన జనం ఇప్పుడు మళ్లీ ఆ పార్టీని నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కృపాలక్ష్మికి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. వైఎస్ జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు వినుకొండ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్ల బ్రహ్మనాయుడు. శావల్యాపురం మండలంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు బ్రహ్మనాయుడు. చిత్తూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఎంతో లబ్ధి పొందామని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటేస్తామని స్పష్టం చేస్తున్నారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హోంగార్డుకు తక్కువ, నేపాల్ గుర్కాకు ఎక్కువ అన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సోమిరెడ్డి ఓడిపోయాడని స్వయంగా చంద్రబాబే ప్రకటించారని, దాన్ని జీర్ణించుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సర్వేపల్లిలో చంద్రబాబు సభకు కనీసం 5,000 మంది వచ్చినట్లుగా నిరూపిస్తే తన నామినేషన్ను విత్డ్రా చేసుకుంటానని సవాల్ విసిరారు కాకాని. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ నామినేషన్ ఆమోదంపై అభ్యంతరం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డి. వేమిరెడ్డి అఫిడవిట్లో విదేశాల్లో వ్యాపారం, ఆస్తులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో వ్యాపార సంబంధాలపై వివరాలు వెల్లడించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయ కోవిధులతో చర్చించి దీనిపై ఈసీ ఫిర్యాదు చేయనున్నట్లుగా స్పష్టం చేశారు. సుపరిపాలనకు మరోసారి పట్టం కట్టడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధమయ్యారంటున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్. కర్నూలు నగరంలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ఏ ఇంటికి వెళ్లినా అపూర్వ ఆదరణ లభిస్తోందన్నారు. కర్నూలులో 3వసారి ముచ్చటగా వైఎస్ఆర్సీపీ గెలవబోతోందని ధీమాను వ్యక్తం చేశారు ఇంతియాజ్. కూటమి ఎన్ని కుతంత్రాలు చేసినా మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముదినేని ప్రసాదరాజు. నరసాపురం మండలం సీతారామపురంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన కడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు భారీ మెజారిటీని అందించాలని కోరారు ముదునూరి ప్రసాదరాజు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ నామినేషన్ కార్యక్రమంలో మద్యం ఏరులై పారింది.
ఈ నామినేషన్ కార్యక్రమానికి అటు కూటమి నేతలు ఇటు పార్టీ శ్రేణులు రాకపోవడంతో పచ్చ నేతలు అడ్డదారులు తొక్కారు. స్థానికంగా ఉన్న యువతకు మద్యం బిర్యానీ పంపిణీ చేస్తూ అడ్డంగా బుక్ అయిపోయారు టీడీపీ నేతలు. బీజేపీ నేత విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అఫిడవిట్ పై వైఎస్ఆర్సీపీ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. సుజనా చౌదరి అబద్ధాలు చెప్పారంటూ కేసుని నాని మండిపడుతున్నారు. కేవలం 1,18,00,000 రూపాయల ఆస్తి ఉన్న సుజనా చౌదరి 500 కోట్ల రూపాయలకు ఎస్బీఐకి గ్యారంటీ ఎలా ఇచ్చారంటూ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సుజనా నామినేషన్ పై రిటర్నింగ్ అధికారులు స్క్రూటినీ నిర్వహించనుండగా విచారణ జరపాలని కేసుని డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు వాకర్స్ తో ముచ్చటించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను గురించి వివరించారు. విశాఖ అభివృద్ధిపై కార్యక్రమాలను వివరించారు కేకే రాజు. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామిరెడ్డి కోయిలకుంట్ల మండలంలో పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయన వెళ్లిన ప్రతి చోట అపూర్వ స్వాగతం లభించింది. ఈ క్రమంలోనే సౌదార్య గ్రామంలో టీడీపీకి చెందిన పలు కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కర్నూలు జిల్లా కొడమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంతో దూసుకువెళుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ ఇంటింటి ప్రచారానికి అపూర్వ స్వాగతం లభిస్తోంది. వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు భారీ మెజారిటీని అందించాలని వైఎస్ఆర్సీపీ నేత కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కోరారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి కూడేరు మండలం జల్లిపల్లి, ఉరిపికొండ, శివరాంపేట గ్రామాల్లో పర్యటించారు. ఆయనకు ప్రతి చోట అపూర్వ స్వాగతం దక్కింది. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను వివరించారు ఆయన. చిత్తూరు జిల్లా పలమనేరులో టీడీపీకి షాక్ ఇచ్చారు ఆ పార్టీ నేత లెక్కలపూడి దామోదరం రాయుడు. ఏళ్ల తరబడి ఉన్న తనకు కొత్తగా వచ్చిన వాళ్ళు పొగబెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ అధిష్టానం తీరుకు నిరసనగా రెబల్ గా బరిలోకి దిగారు. సీనియర్ నాయకులకు పార్టీలో కనీసం మర్యాద దక్కటం లేదని ఆవేదన చెందారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం తప్పదన్నారు దామోదరం నాయుడు. దళితులపై నారా భువనేశ్వరి పచ్చి బూతు పురాణం చదివారు. వేధవల్లారా అంటూ రాయలేని చెప్పలేని భాషలో బండ బూతులు తిట్టారు. వారి వద్ద పనిచేసే టీడీపీ దళిత నాయకులపై పచ్చి బూతులతో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రెచ్చిపోయారు. తాను పెద్దింట్లో పుట్టిందాన్నంటూ భువనేశ్వరి అహంకారాన్ని ప్రదర్శించారు. రద్దయిన 2,000 రూపాయల మార్పిడి విషయంలో టీటీడీ ప్రయత్నం ఫలించింది. 5 విడతల్లో 3,20,00,000 రూపాయల విలువ చేసే 2,000 రూపాయల నోట్లను ఆర్బీఐ నుంచి మార్పిడి చేస్తుంది. సిద్దిపేట జిల్లా కొహెడ మండల కేంద్రంలో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినీతి ఆరోపణలతోనే బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తొలగించారని ఆరోపించారు మంత్రి పొన్నం. రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నో మోషన్ పత్రాన్ని సమర్పించారు. 12 మంది కౌన్సిలర్లు ఎలాగైనా చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ కౌన్సిలర్స్ భావిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో హస్తినాపురం, గోపాలపురం కాలనీల్లో మహిళలు ఆందోళన చేపట్టారు. తమకు గత కొన్ని రోజులుగా మంచినీరు రావటం లేదని ఖాళీ బిందెలతో నిరసన చేశారు. మిషన్ భగీరథ మంచినీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని, మంచినీటి సమస్యపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తే పట్టించుకోవట్లేదని మహిళలు ఆరోపించారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం రాయపర్తిలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొక్కజొన్న పంట పొలంపై 11 కేవీ విద్యుత్ వైర్లు తెగి పడటంతో 3 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగింది. ఘటన వరంగల్ జిల్లా సంగం మండలం గవిచర్లలో చోటు చేసుకుంది. దీంతో చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతైందని రైతు గూడా సుదర్శన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని రైతు కోరారు. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ కేసులో 41A నోటీస్ ఇవ్వడానికి ఇసాక్ అనే కానిస్టేబుల్ 50,000 లంచం తీసుకుంటున్నట్లుగా డిమాండ్ చేసినట్లుగా తెలిసింది. స్టేషన్ బయట డబ్బులు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. ఐపీఎల్ టికెట్స్ ను బ్లాక్ లో అమ్ముతూ ఉన్న ఇద్దరిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 101 టికెట్స్ తో పాటు 2 సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు బెంగళూరు, మరొకరు హైదరాబాద్ కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. దాదాపు 1000 వాట్సాప్ గ్రూపుల ద్వారా బ్లాక్ దందా చేస్తున్నట్లుగా పోలీసులు కనుక్కున్నారు.
విశాఖలో నడుస్తూ ఉన్న కారు మంటల్లో చిక్కుకుపోయింది. బీహెచ్పీ నుంచి మిందికి వెళుతూ ఉన్న వ్యాన్ ఒక్కసారిగా మంటలు అంటుకున్నా. ఇది గమనించిన వ్యాన్ నుంచి జనం కిందకి దిగడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. పార్టీలు వేరైనా కాంగ్రెస్ తృణమూల్దు ఒక్కటే ఎజెండా అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బుజ్జగింపు రాజకీయాల కోసం ఏవైనా చేస్తాయంటూ ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్లో మాల్డాలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు ప్రధాని. కాంగ్రెస్ టీఎంసీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో దోస్తులు, రాష్ట్రంలో ప్రత్యర్థులుగా నటిస్తూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. ఈవీడబ్ల్యూఎం వీవీప్యాట్లపై దాఖలైన అన్ని పిటిషన్స్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. లోక్సభ ఎన్నికల్లో వీవీప్యాట్ స్లిప్పులతో ఈవీఎం ఓట్లు 100% సరిపోల్చారంటూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించింది. టీమిండియా హెడ్ కోచ్ మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ బెంగళూరులో తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా అత్యంత సాదాగా పోలింగ్ బూత్ కు తరలి వచ్చిన ద్రవిడ్ క్యూలో నిలబడి ప్రజాస్వామ్యం తనకిచ్చిన హక్కును వినియోగించుకున్నాడు. ఈ సందర్భంగా భారత యువతను ఉద్దేశించి స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ కు కోపం వచ్చింది. కనౌజ్ లో జరిగిన ర్యాలీలో పాల్గొనేందుకు అఖిలేష్ అక్కడికి చేరుకున్నారు. స్టేజ్ మీదకు వెళ్లేందుకు యత్నించగా కార్యకర్తల తోపులాట ఎక్కువైంది. దీంతో ఆగ్రహించిన అఖిలేష్ కార్యకర్తలను కిందకు తోసేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే G7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానించారు. ఆమెతో మాట్లాడిన ప్రధాని మోదీ ఈ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. G20 కూటమి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకువెళ్లడంపై చర్చించినట్లుగా మోదీ తెలిపారు. 2700 మంది ఉద్యోగులను తీసేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఆటోమొబైల్ దిగ్గజం టెస్లా. ఆస్టిన్లోని టెస్లా ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్న వారికి ఈ లే ఆఫ్ నోటీసులను ఇష్యూ చేసింది. ఆ రకంగా జూన్ 14 నుంచి టెస్లాలో ఈ లే ఆఫ్ల పర్వం మొదలైంది. సంస్థ వార్షిక ఆదాయం భారీగా తగ్గటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. సాంకేతిక లోపంతో దాదాపు 17,000 క్రెడిట్ కార్డులు ప్రభావితమైనట్లుగా ఐసిఐసిఐ బ్యాంక్ అంగీకరించింది. ఈ కార్డులు డిజిటల్ మాధ్యమాల్లో పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లుగా తెలిపింది. అయితే దీన్ని వెంటనే సవరించినట్లుగా బ్యాంక్ తెలిపింది. అలాగే ఇప్పటి వరకు డేటాను దుర్వినియోగపరిచినట్లుగా తమకు సమాచారం అందలేదని తెలిపింది. ఎవరైనా ఆర్థికంగా నష్టపోతే పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లుగా కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్ అండ్ ట్రేడ్ మార్క్స్ తెలిపింది. దరఖాస్తుల క్లియరెన్స్ కు ప్రాధాన్యతను ఇస్తున్నందున ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఐపీ కార్యాలయాల్లో జాప్యం ఉండట్లేదని తెలిపింది. ఇకపైన పరిశీలన కోసం వచ్చే దరఖాస్తులు 30 నుంచి 36 నెలల్లో పరిష్కరించేలా ఆ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ ఐపీఓ ద్వారా 10,400 కోట్లను సేకరించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఫ్రెష్ గా షేర్స్ ను ఇష్యూ చేయడం ద్వారా ఆఫర్ ఫర్ సేల్ కింద ఈ ఫండ్స్ ను సేకరించనున్నట్లుగా తెలిపింది. ఫ్రెష్ గా షేర్స్ ను ఇష్యూ చేయడం ద్వారా 3,750 కోట్లను సేకరించాలని స్విగ్గీ చూస్తున్నట్లుగా అనలిస్టులు చెబుతున్నారు. ఐపీఎల్ 17వ సీజన్లో కోల్కతాలో మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. వాళ్ళ పంజాబ్ కింగ్స్ తో కోల్కతా నైట్ రైడర్స్ తలబడబోతోంది. ఈడెన్ గార్డెన్ వేదికగా రాత్రి 7:30 గంటలకి మ్యాచ్ జరగబోతోంది. ఏపీలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల 43 నుంచి 45 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.